ఈరోజు ఎక్సెల్‌లోని సమ్ ఎలా చేస్తాము? ఆటో సమ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? అసల 2 సమ్స్ చేయకుండా డైరెక్ట్‌గా సమ్ షార్ట్‌కట్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేనిక్కడ ర్యాండమ్‌గా వాల్యూస్ ఇచ్చాను. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సికి. సో, మనకి టైమ్ వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఆన్సర్ రావాలంటే ఫస్ట్ ఏంటి? మనం అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి వాల్యూస్. ప్లస్ అడిషనల్‌గా 1 అడిషనల్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు కొడితే ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ వస్తుంది. ఇది ఈజియెస్ట్ వే. సో, జనరల్‌గా అసలు సమ్ ఎలా చేస్తారు? ఈక్వల్ టు పెట్టి 10 మళ్ళీ ప్లస్ కొట్టి, 100 మళ్ళీ ప్లస్ కొట్టి, అండ్ 300 మళ్ళీ ప్లస్ కొట్టి. సో, ఈచ్ సెల్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ కింద ప్లస్ మార్క్ ఉంటుంది కదా! దాన్ని ఆటోమేటిక్‌గా డ్రాగ్ డౌన్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఆన్సర్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది వే. అండ్ ద సెకండ్ వే ఏంటి? సమ్ ఫార్ములా యూజ్ చేయాలంటే ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఆటోమేటిక్‌గా క్లిక్ చేయండి. సో, బ్రాకెట్స్ ఓపెన్ అవుతాయి. మనకెక్కడి నుండి కావాలో ఆ సమ్‌ని, ఆ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకు ఈ కాలమ్ నుండి టీమ్ ఏ నుండి టీమ్ సికి కావాలి. సో, ఆటోమేటిక్‌గా తర్వాత క్లోజ్ చేసేయండి బ్రాకెట్. జస్ట్ ట్యాబ్ ఇవ్వండి ఆర్ ఎంటర్. సో, ఆటోమేటిక్‌గా ఆన్సర్ వచ్చింది. సో, ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని డ్రాగ్ డౌన్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు సమ్ ఫార్ములాకి వేయకుండా ఇంకో అదర్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఫార్ములాస్‌లోకి వెళ్ళండి పైన. ఫార్ములాస్‌లోకెళ్ళి ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేయండి. సో, ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ మనకేం కావాలో డైరెక్ట్‌గా టైప్ చేయాలి. నాకు సమ్ ఫార్ములా కావాలి. సో, సమ్ అని టైప్ చేసి గో చేస్తాను. సో, గో చేస్తే ఆటోమేటిక్‌గా సమ్ అనేది వస్తుంది. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓకే చేయాలి. సో, ఓకే చేశాక మనం ఏం చేయాలి? సెలక్షన్ ఆఫ్ ది సెల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనకి ఏ సెల్స్ కావాలి. సో, టీమ్ ఏ నుండి టీమ్ సికి సెలక్షన్ ఆఫ్ ది సెల్స్ చేసుకున్నాం. దాని తర్వాత జస్ట్ క్లిక్ ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఆన్సర్ వచ్చింది. సో, ఆన్సర్ వచ్చాక మనం ఏం చేయాలి? సో, డ్రాగ్ డౌన్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా ఆన్సర్స్ అన్ని రిమైనింగ్ సెల్స్‌ని కూడా ఫిల్ చేసుకుంటాం. ఇలా కాకుండా ఇంకోలాగా సమ్ ఎలా చేస్తావు? బై యూజింగ్ ద ఫార్ములా బార్. అగైన్ ఫార్ములా బార్‌కి వెళ్ళి ఇక్కడ ఆటో సమ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆటో సమ్‌కెళ్ళి ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తాం. సో, క్లిక్ అయింది. ఆటో సమ్ ఆప్షన్ అనేది క్లిక్ అయింది. సో, అగైన్ మనకి ఏం కావాలో ఆన్సర్స్ అన్ని సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ ఎంటర్. సో, ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆటో సమ్ వచ్చింది. సో, మీకేది జస్ట్ వేనో అది చేయండి. ఇన్ని రకాలుగా మనం సమ్స్ అయితే చేయొచ్చు. సో, షార్ట్‌కట్ అయితే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు కొడితే ఆటోమేటిక్‌గా ఆన్సర్ వస్తుంది. ఇది బెస్ట్ వే నన్నడిగితే. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.